నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ 90 ప్రశాంతంగా పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ ఏమన్నాయి పాడే మోసిన రేవంత్ లోకేష్ ప్రజా దర్బార్ ఉగ్ర లింకులపై ఆరా ఇస్లామాబాద్ లో బ్లాస్ట్ ట్రంప్ గుడ్ న్యూస్ ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం జూబ్లీహిల్స్ లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది బైపోల్ లో 48.42% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్స్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు ఈసారి కూడా జూబ్లీహిల్స్ లో మందకోడిగా పోలింగ్ సాగింది ఓటింగ్ అనంతరం ఈవీఎం బ్యాలెట్ బాక్స్ లు స్ట్రాంగ్ రూమ్ లకు అధికారులు తరలించారు ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నవోదయ కాలనీ పిఎస్ నెంబర్ 290లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు వేశారు శ్రీనగర్ కాలనీ బూత్ నెంబర్ 301లో బీజేపీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డి సతీ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు ముగ్గురు కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించారు సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు షేక్పేట్లో డైరెక్టర్ రాజమౌళి తన భార్య రమతో కలిసి ఓటేశారు హీరో గోపిచంద్ నటులు సుమన్ తనికెళ్ల భరణి కూడా ఓటు వేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మధురానగర్ పోలింగ్ బూత్ నెంబర్ 132, 133లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు జూబ్లీహిల్స్ లోని కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేశారని బీఆర్ఎస్ ఆరోపించింది ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ నేతలు ఉల్లంఘించారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శించారు యూసుఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కంటతడి పెట్టుకున్నారు కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయిస్తోందని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు అటు షేక్పేట డివిజన్ లో రిగ్గింగ్ కలకలం రేపింది పోలింగ్ బూత్ నెంబర్ 67లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి అసలైన ఓటర్ కంటే ముందే మరొకరు ఓటు వేయడం చర్చనీయాంశమైంది తన ఓటు వేరే వాళ్లు వేశారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది బూత్ నెంబర్ 14, 16 వద్ద కాంగ్రెస్ నేతలు అభ్యర్థులతో కూడిన ఓటర్ స్లిప్లను పంచారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది నిబంధనలకు విరుద్ధంగా రహమత్ నగర్ డివిజన్ లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మకాం వేయడంపై ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు వీరిద్దరూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని మండిపడ్డారు స్థానికేతరులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారంటూ 10 టీవీ వరుస కథనాలపై స్పందించి కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లోని పోలింగ్ బూత్ నెంబర్ 120 వద్ద ఉద్రిక్తత తలెత్తింది స్థానిక నేతలు పోలింగ్ బూత్ దగ్గర డబ్బులు పంచారని స్థానికులు ఆరోపించారు నగదు పంచుతున్న వారిని స్థానికులంతా కలిసి అడ్డుకున్నారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వారికి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది బోరబండ పోలింగ్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కే గెలుపు అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసే దాదాపు 5 నుంచి 6% ఓట్ల తేడాతో కాంగ్రెస్ గెలుపొందుతుందని ప్రకటించాయి దాదాపు అన్ని సర్వేలు అధికార పార్టీకే పట్టం కట్టాయి చివరి 2 రోజుల్లో పోల్ మేనేజ్మెంట్ పై కాంగ్రెస్ పక్కాగా దృష్టి పెట్టడంతో విజయం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది 10 టీవీ సర్వేలోనూ కాంగ్రెస్ గెలుస్తుందని తేలింది జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవబోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు తమ సంక్షేమ అభివృద్ధి పథకాలే కాంగ్రెస్ ను గెలిపిస్తున్నాయని తెలిపారు నెల రోజులుగా సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఎంపీలందరూ గెలుపు కోసం కృషి చేశారని చెప్పారు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ సూచనలతోనే గెలవబోతున్నామని చెప్పారు బీహార్లోనూ మలిదశ పోలింగ్ లో భారీగా ఓటింగ్ నమోదైంది 68.58% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు సాయంత్రం 6 గంటల్లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు రెండో దశలో భాగంగా 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది ఇందులో మొత్తం 1300 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు దేశవ్యాప్తంగా మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి ఒడిశాలోని నువాపాడ అసెంబ్లీ స్థానానికి బైపోల్ జరిగింది బీజేపీ అభ్యర్థి స్నేహాంగి కాంగ్రెస్ అభ్యర్థి ఘాసీరామ్ మధ్య పోటీ నెలకొంది మరోవైపు రాజస్థాన్లోని అంటా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగగా ప్రజలు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్లోనూ ఒక స్థానానికి పోలింగ్ జరిగింది బీహార్లో హోరాహోరుగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ నమోదైనప్పటికీ ఎన్డీఏ 133 నుంచి 159 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశారు మహాగఠబంధన్ కు 75 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశం ఉందన్నారు జన్ సురజ్ పార్టీకి 0 నుంచి 5 స్థానాలు రావచ్చని ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో విజయం సాధించొచ్చని తెలిపారు కోట దగ్గర దాడికి పాల్పడిన నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని మోదీ హెచ్చరించారు దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశాయని దాడికి గల కారణాలు త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమన్నారు బాధ్యులందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పారు
ఢిల్లీ పేలుడు ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. త్వరలో ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. దాడికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని, ఎక్కడున్నా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు రాజ్నాథ్ సింగ్. పేలుడు ఘటన వెనుక ఉన్న ప్రతి ఒక్కరిని వేటాడాలని ఆదేశించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించిన అమిత్ షా ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫోన్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఆమె ఆరా తీశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని రాష్ట్రపతి తెలిపారు. ముర్ము ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం కానుంది. సాయంత్రం 5:30 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఢిల్లీలో పేలుడు ఘటనపై చర్చించే అవకాశం ఉంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం మోదీ భూటాన్ పర్యటనలో ఉండగా బుధవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. మరోవైపు సీసీఎస్ మీటింగ్ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతంతో పాటు మూసివేయనున్నారు. రాబోయే 3 రోజుల పాటు విజిటర్స్ కు ఎంట్రీ ఉండదని తెలిపారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీనిపై ప్రకటన చేసింది. కారు బాంబు పేలుడు జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, ప్రజలు భారీ స్థాయిలో గుమిగూడే అవకాశం ఉండటంతో ఎర్రకోటను బంద్ చేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి వాహనాన్ని అధికారులు సోదా చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. సిడిఎస్ఆర్ జిల్లా పీసీపల్లి మండలం పెద్ద ఈర్లపాడు ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 50 పార్కుల్ని వర్చువల్ గా ప్రారంభించారు. స్థానికులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక పార్కుల్ని ఏర్పాటు చేసింది. ఒక్కో ఇండస్ట్రియల్ పార్కుకు 7 కోట్లు కేటాయించింది. తుఫాన్ సమయంలో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు అన్నారు. అందువల్లే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఇష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారని, సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక అద్భుతమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు దగ్గర వాటర్ షెడ్ పథకం కింద 1,20,00,000తో చేపట్టిన పనుల్ని శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. పైలాన్ను ఆవిష్కరించారు. అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు బుధవారం పర్యటించనున్నారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కా ఇళ్ల గృహ ప్రవేశాలకు హాజరవుతారు. అనంతరం ప్రజావేదికలో లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహిస్తారు. వారికి ఇంటి తాళాలు పంపిణీ చేస్తారు. ఎంపీ కింద శాంక్షన్ లెటర్లను అందిస్తారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ముచ్చటించనున్నారు. వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని మంత్రి నారాయణ అన్నారు. పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని ఆరోపించారు. పెట్టుబడిదారులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉందో లేదో ముందుగా చూసుకుంటారని, 5 ఏళ్లలో ఏపీ అరాచక పాలన ఉందనే విషయాన్ని వాళ్ళు గమనించారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై తాము దృష్టి సారించామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ సృష్టించిన భయాందోళనలు తొలగిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతమవుతుందని తెలిపారు. విశాఖలో జరగబోయే సమ్మిట్లో 55 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్నారని, 9 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. ఏపీలో మొంతా తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం మంజూరు చేసింది. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు 12,99,00,000 విడుదల చేసింది. 15 జిల్లాల్లోని 8,662 ఇళ్లకు 15,000 చొప్పున తక్షణ సాయం పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో తుఫాన్ ప్రభావం చూపినట్లు ఆర్ఎండ్బి శాఖ గుర్తించింది. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. సుమారు 4 గంటల పాటు ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే కల్తీ నెయ్యి వ్యవహారంతో తనకు సంబంధం లేదని అధికారులతో ధర్మారెడ్డి చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సెక్యులరిజం 2 మార్గాల్లో ఉంటుందని, మత విశ్వాసాల రక్షణ, గౌరవం అంశంలో రాజీ ఉండదని తెలిపారు. సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైందని, నాగరికతతో ఆ ధర్మం వర్ధిల్లుతుందని చెప్పారు. ఇలాంటి సమయాల్లో బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ధర్మారెడ్డి శ్రీవరకొండ సిఐడి విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆయన అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండకు సిఐడి గతంలో నోటీసులు ఇచ్చింది.
నంద్యాల జిల్లా డోన్లో ఏసీబీ అధికారులకు అవినీతి చేపచిక్కింది. 35,000 లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ సునీల్ రాజు ఏసీబీకి దొరికారు. రీసర్వేలో భాగంగా సునీల్ రాజు డిమాండ్ చేశాడు. చుక్కల భూములను కలెక్టర్తో మాట్లాడి రిజిస్టర్ అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. రైతులను నమ్మించి డబ్బు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. జీఆర్ఏపీ స్టేజ్ 3 ఆంక్షలు అమలు చేయనున్నారు. అనవసరమైన నిర్మాణ పనులపై నిషేధం విధించారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు 5వ తరగతి వరకు విద్యార్థులకు హైబ్రిడ్ మోడల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికీ పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేశారు. గ్లోబల్ ఎఫెక్ట్ తో వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. తులం గోల్డ్ 830 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,28,120 రూపాయలకు చేరింది. మరోసారి డిసెంబర్లో వడ్డీ రేట్లను యుఎస్ ఫెడ్ తగ్గిస్తుందన్న అంచనాలు వెలువడటం, ప్రపంచ ఆర్థిక మందగమన వార్తలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని గోల్డ్ వైపు మళ్లించారు. ఫోన్లలో బ్యాటరీ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ బ్యాటరీని తినేసే యాప్లను వచ్చే ఏడాది నుంచి చెక్ పెట్టనుంది. బ్యాటరీ డ్రైన్ చేసే యాప్లకు సంబంధించి గూగుల్ ఇకపై ప్లే స్టోర్ లో ప్రత్యేక హెచ్చరికలు చూపనుంది. ఈ ఫీచర్ ను గూగుల్ ఇప్పటికే శాంసంగ్ తో కలిసి పరీక్షించింది. 2026 మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. అదానీ గ్రూప్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగంలోకి ప్రవేశించింది. కంపెనీ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ముందడుగు వేసింది. 3,530 మెగావాట్ అవర్ సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు 2026 మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 700కు పైగా BESS కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని మోదీ భూటాన్ లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటన కోసం వెళ్లిన మోదీకి థింపులో ఘన స్వాగతం లభించింది. భూటాన్ రాజు వాంగ్ చుక్ ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటనలో భారత్ భూటాన్ సంయుక్తంగా నిర్మించిన 1020 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. అనంతరం భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోదీ పాల్గొన్నారు. అటు భూటాన్ రాజు వాంగ్ చుక్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు. పరస్పర సహకారం అందించుకునే దిశగా మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. 2 దేశాలకు సంబంధించి కొన్ని వాణిజ్య అంశాల్లో ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు